ఆగస్టు 15 నుంచి సీజేపీ ప్రతినిధులు దేశంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లను సందర్శిస్తున్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి, వసతులు ఎట్లున్నాయి, తాగునీరు, విద్యుత్, బెంచీలు, తలుపులు, బిల్డింగు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అవంతా వాళ్ళు సందర్శించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి. కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాలల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆదేశాలు వచ్చినాయంట అక్కడ డిఈఓలకు. ఎవ్వరు కానీ ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చి వీడియోలు కానీ, అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. మళ్ళా జర్నలిస్టులు కూడా పోతున్నారు. కొందరు సీజేపీ వాళ్ళు, యువత, నిరుద్యోగులు, బాధ్యత ఉన్న వాళ్ళు అందరూ పోతున్నారు. డిఈఓలకు ఆదేశాలు వచ్చినాయంట. వాళ్ళు హెచ్ఎంలకు, ఎంఈఓలకు చెప్పడం, ఎంఈఓలు హెచ్ఎంలకు చెప్తారు కదా, ఎవ్వరు రానియకుండా ఆ గేట్ లోపలికి రానియకుండా అని చెప్తే అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ. అంటే అదొక పెద్ద తప్పు అంట. ప్రభుత్వ స్కూల్ ఎట్లనన్నా ఉండని, దానికి ఏమన్నా రోగం రాని, ఏదన్నా కానీ ఎవరు రావద్దంట. సీజేపీ వాళ్ళు రావద్దంట, యువత రావద్దంట. అంటే పరిశీలించొద్దంట. బిల్డింగ్ ఎట్లుంది, వసతులు ఎట్లున్నాయి, లోపల వంటగదులు, మూత్రశాలలు ఇవన్నీ ఎట్లున్నాయని. ఎట్లన్నా ఉండని. ఒక దగ్గర అయితే ఇదే రాజస్థాన్లోనంట ఇల్లు స్కూల్ కూలిపోతే బలరకోటంలో చెప్తున్నారంట. నిజంగా చెప్తున్నా కదా, మన రాష్ట్రంలోనన్నా కొంత నయం. ఉత్తర భారతదేశంలో కొన్ని స్కూళ్ళు అయితే దరిద్ర వీడియోలు చూస్తున్నాం కదా, చాలా ఘోరంగా ఉంటాయి. కొన్ని బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అట్లా నడుస్తుంది. అయితే అశోక్ రంకా ఉన్నాడు కదా, ఆయన సీజేపీ కో కన్వీనర్. రాజస్థాన్లో స్కూల్కి పోతుంటే ఆ ఊరు గ్రామ ప్రజలే తిరిగి కొడరంట. వాళ్ళంతా బీజేపీకి సంబంధించిన వాళ్ళని అశోక్ రంకా చెప్తున్నాడు. అంటే ఇది కూడా పెద్ద తప్పు. ఈ దేశంలో ఏంటంటే ప్రశ్నించొద్దు, ఏలెత్తి చూపకూడదు, ఇది నాకు కావాలని అనొద్దు, అసలు ఏంది ఈ పరిస్థితులని ప్రశ్నించొద్దు, ఏమనొద్దు. ప్రభుత్వం ఏం చేసుకుంటూ పోతే దానికి జై కొట్టాలే, పనులకి ఇచ్చుకుంటూ వాళ్ళకి, అంతే కదా. తప్ప వాళ్ళు పెట్టింది నాకు అర్థం కాదు. ఎందుకు బాధ? అదేమన్నా వాళ్ళ ఇంట్లోకి వచ్చేదా, లేకపోతే ఈ దేశ పిల్లలకే కదా, లేకపోతే రాష్ట్రాల పిల్లలకే కదా, ఈ దేశ పౌరులకే కదా. ప్రభుత్వ స్కూళ్ళని మంచిగా చేస్తేనే కదా. ఆడ చదివేది ఎవరు? బడుగు బలైన వర్గాల పిల్లలే కదా. ఎందుకు ఇట్లా ఉలిక్కిపడడం? ఎందుకు మీ కార్యకర్తలు లేదా వాళ్ళని ఎగదోయడం? వాళ్ళని తరిమి కొట్టినారు మొత్తం ఈ సీజేపీ వాళ్ళని. రాజస్థాన్లో జరిగింది ఇదంతా. మీరేమో ప్రభుత్వ స్కూళ్ళను బాధ్యతగా చేయరు ముఖ్యమంత్రులు. బడ్జెట్ కనీసం 15% కేటాయించాలవా? కనీసం 15%, ఇంకా ఎక్కువ మాట్లాడితే 15% కేటాయించాలి విద్యకు. బడ్జెట్లు మీరు కేటాయిస్తున్నది ఎంత? నెమలి తోకకున్న ఈకెలని కేటాయిస్తారు మీరు. ఒక 7, 8 గదకు మించి ఏముంటుంది? దాంతో స్కూల్ బాగుపడతాయి. ఏం చేయదలుచుకున్నారు అసలు మీరు చదువును? అందుకే అంటున్నాం కదా, చదువు ఒకటి ఇస్తే చాలు, మీరు ఏమి ఇవ్వకుండి. అరే హైకోర్టు కూడా నిన్న మొన్న తిడతా ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి చట్టబద్ధత లేదు. అరే చాలామందికి నష్టపరిహారం, భూములు తీసుకున్నారు, నష్టపరిహారం వస్తలేదని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఏంది ఇది ఉత్తగా డబ్బులను పంచడం ఏందని సీరియస్ అవుతుంది. అసలు ఫ్రీ బస్సు గురించి అయితే ఎవరైనా తిడతారు. ఇంకా రేవంత్ రెడ్డి ఏమో పైసలు మిగులుతున్నాయి, వాళ్ళ కూరగాయలకు వస్తున్నాయి, లేకపోతే దానికి వస్తున్నాయి, దీనికి వస్తున్నాయని ముచ్చట చెప్తాడు ఆయన. జోలి. స్కూల్ తనిఖీకి నో, సీజేపీకి షాక్. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి తిరుగుతూ స్కూల్ ఠీక్ కరో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ నేతలకు రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. బగ్రు నియోజకవర్గం కన్వార్పుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసేందుకు వచ్చిన సీజేపీ కార్యకర్తలను స్థానికులు అడ్డుకొని వెంటపడి పరిగెత్తించారు. ఇప్పుడు ఈ స్థానికులకు వాళ్ళ స్కూల్ బాగుపడాలని ఉండదా? దానిలో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు గ్రామాలలో కూడా పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, ఇంకేదో వాళ్ళు బీజేపీ వాళ్ళే ఉండొచ్చు. అట్లుంటుంది. సీజేపీ బృందం రాకముందే గ్రామ ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసిన స్థానికులు వాహనాలను తనిఖీ చేశారు. నాయకులు అక్కడికి చేరుకున్న తర్వాత గ్రామస్తులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పాఠశాల ఎదుట గ్రామస్తులు ధర్నా చేసి సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై తమకు ముందస్తు సమాచారం కానీ ఫిర్యాదు అందలేదని బగ్రు డిఎస్పీ ధర్మేందర్ శర్మ తెలిపారు. ఇవి కామన్గా మాట్లాడేదే. పాఠశాల భవనం ప్రమాదకరంగా మారడంతో మూసివేయగా ప్రస్తుతం సమీపంలోని గేదెల కొట్టంలో తరగతి గదులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక మనమేమో మేక్ ఇన్ ఇండియా, ఇంకా ఆ ఇండియా ఈ ఇండియా అని మనం చెప్తా ఉన్నాం. ఇక ట్రిలియన్ ఎకానమీలు, ఈ ఎకానమీలు ఇంకా ప్రపంచ దేశాలు ఇక మన సైడ్ ఇట్లా మెడల్ తిప్పి ఇట్లా చూస్తాయి. త్వరలో వరలతో ఇట్లా పాఠాలు చెప్తే చూస్తాయి మరి. ఇంకా నిజంగానే చూస్తాయి, మీరు అన్నట్లే చూస్తాయి.
బలర కొట్టంలోనే అంట పాఠాలు చెప్పేది. ఇక సిగ్గుపడాలి అంటున్నాను నేను, అదే సిగ్గుపడాలి. భవనం మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గ్రామస్తులు తెలిపారు. మరోవైపు పాఠశాలలో బయట వ్యక్తులు మీడియా ప్రవేశించకుండా విద్యాశాఖ ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. ఇది బీజేపీ రాష్ట్రాల్లోనే ఉంది. దీనిపై సీజేపీ కో కన్వీనర్ అస్తోష్ రంక ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల పరిస్థితులు మెరుగుపడే వరకు తమ స్కూల్ తీక్కారో ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేను ఒకటి చెప్పుతున్నా, డిఈఓలకు ఎంఈఓలకు ఆదేశాలు ఇవ్వడం కంటే మీరు బడ్జెట్ల ఆయా రాష్ట్రాలు ఉన్నాయి కదా 15% కేటాయించండి. అది మీ దమ్ము, అది మీ యొక్క పాలన దక్షత, మీ పరిపాలనకు పడే మంచి మార్కులు. అది చేయండి ఆ పని. డిఈఓలకు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చి ఎవడు వీడియోలు తీయద్దు, ఎందుకు తీయద్దు? ఏమైనా నైట్ పూట వచ్చి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా తాగుతున్నారా? దేనికి చేస్తున్నారు వీడియోలు? జర్నలిస్టులు, యువత, సీజేపీ వాళ్ళు ఎందుకు పోతున్నారు? స్కూల్ స్థితిగతులు లేదని తెలపనికి పోతున్నారు, తప్ప అంటున్నా. ఇది పెద్ద గొప్పతనమా? అడ్డుకోవడం రాకుండా గొప్పతనం ఏది? 15% బడ్జెట్ కేటాయిస్తే కదా గొప్పతనం. మంచి బిల్డింగ్లు నిర్మిస్తే కదా గొప్పతనము. మంచి ఫర్నిచర్ ఉంటే కదా గొప్పతనము. మంచి మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంటే కదా గొప్పతనము. మంచి డిజిటల్ విద్య అందిస్తే అది కదా గొప్పతనము. ఇదేం పనికి మళ్ళీ గొప్పతనం నాకు అర్థం కాదు. ఇది పెద్ద అదే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి పోలీసులు మీ మాట అంటారు, అదే పెద్ద విషయమా? ఇలా అధికారం మీకు ఉండొచ్చు, రేపు ఇంకెవరికో పోవచ్చు. అది కాదు కదా. దేశ ప్రజలను, పిల్లలకు మంచి విద్యను అందించాలి, ఇంగ్లీష్ మీడియం విద్య. ఇలా విదేశాలకు పోవాలంటే ఏంది పరిశాన్ కాదా? మన విద్య ఎట్లుండాలి? విదేశాల్లో పోయి కూడా మన ఉద్యోగాలు ఇంకే పై చదువులో లేకపోతే ఇంకేదైనా చేసేటట్లు ఉండాలి, ఇంకా ఏమైనా జాబులు చేసేటట్లు ఉండాలి కదా. మన దేశంలోనే బతకనికే లేదు. మన ఇంగ్లీషు సకదనం అట్లుంది మనకు అందించేది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వ సకదనం కూడా అట్లే ఉంది. రేవంత్ రెడ్డిది కూడా ఏదో కాంగ్రెస్ కాబట్టి ఏదో నడుస్తుంది ఇట్లా, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. బీజేపీ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకట్టేస్తున్నారు, తరిమి కొడుతున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు లేకపోతే మంచిగా నడుస్తున్నటువంటి స్కూల్ను చెడగొడతారు కదా, అందుకే తరిమి కొడతారు. అది గొప్పతనం కాదు. మీకు దమ్ముంటే, మీకు నిజంగానే చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ప్రజలపై బడ్జెట్లో విద్యకు 15% కేటాయించండి. ఇంకెక్కువ మాట్లాడితే 18% కేటాయించండి. ఈ పని చేయండి. అడ్డుకోవడం పెద్ద గొప్పతనం కాదు. మీ చేతిలో అధికారం ఉంది, లాఠీలు ఉన్నాయి, గన్లు ఉన్నాయి. మీరు చెప్తే పోలీసులు వింటారు కాబట్టి అది పెద్ద విషయం కాదు, అందరికీ తెలిసిన విషయం. అది గొప్పతనం కాదు. మీకు దమ్ముంటే 15% బడ్జెట్ కేటాయించారు. కానీ దీనిపై మీకు విమర్శలు వస్తాయి. మీ రాష్ట్ర ప్రభుత్వాలకు మీకు వ్యతిరేకంగా పవనాలు వీచే అవకాశం ఉంటుంది. అది కూడా గమనించుకోండి. ఇప్పటికే ప్రభుత్వాలపై, కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత స్టార్ట్ అవుతా ఉంది. అది మీ కిందికి నీళ్ళు వస్తున్నాయి, చూసుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.